వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. మార్నింగ్ టీ తాగందే డే అనేది అసలు స్టార్ట్ అవ్వదండి. టీతోనే డే స్టార్ట్ అవుతుంది నాకైతే. మీరు కూడా అలానే టీ కానీ కాఫీతోనే డే స్టార్ట్ చేస్తారా? అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. అలా టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. తన ఆఫీస్ గురించి చెప్తూ ఉన్నారు. ఇక అలా మాట్లాడుకున్నాం. నాకైతే అసలు టీ పెట్టడం రాదండి. నేను టీ పెట్టడం నేర్చుకొని కూడా 2 వీక్స్ అంతే. ఎప్పుడు తనే పెడతారు. నాకు ఆ మెజర్మెంట్స్ ఎంత వేయాలి ఏంటనేది అసలు రాదు. అక్కడ మీకు కనిపిస్తుంది ఆ టీ అంత నల్లగా బ్లాక్గా అయిపోయిందో, అంటే టీ పౌడర్ అంత ఎక్కువైపోయింది అనమాట. దాన్ని చూస్తేనే మీకు తెలుస్తుంది. అలా మాట్లాడుకున్నాము కాసేపు టీ తాగుతూ. తను వర్క్ చేసుకుంటున్నారు, నేనేమో నెక్స్ట్ అయితే టిఫిన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టిఫిన్లోకి అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఒక అల్లం చట్నీ, పల్లీ చట్నీ అయితే ఎప్పుడు చేస్తానండి. ఇంట్లో ఖచ్చితంగా 2 చట్నీస్ అనేవి ఉంటాయన్నమాట. పల్లీ చట్నీ అప్పటికప్పుడు చేసుకుంటాను, అల్లం చట్నీ అయితే ఎప్పుడు చేసే ఉంటుంది ఇంట్లో, అలా అనమాట. నెక్స్ట్ అయితే చట్నీ అది పల్లీ చట్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేస్తుంట, కర్రీ కూడా చేయాలి. ఇక బాక్స్ ప్రిపరేషన్ అనమాట, ఇది లంచ్ బాక్స్ కోసం. ఇక రైస్ అలా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకొని ఇక రైస్ పెట్టేసాను, అది కుక్ అవుతూ ఉండి నెక్స్ట్ అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. ఆ రోజు ఇంట్లో అయితే వెజిటబుల్స్ ఏం లేవు, అందుకని ఏం చేయాలో తెలియక ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటే ఎండకి ఆ ఫ్రైస్ అంతా హెల్దీ కాదని వద్దు అనేసి టమాటో కర్రీ చేసుకుందాంలే అన్నారు. అందుకని టమాటో కర్రీ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా బాక్స్లోకి ఇంకేమైనా చట్నీస్ కానీ పికిల్స్ కానీ ఉంటే తీసుకుని వెళ్ళిపోతారు తనైతే. ఇక నేను కూడా ఇక మా ఇద్దరి కలిపి ఒకసారి కుక్ చేస్తానన్నమాట. రైస్ కర్రీ కూడా సపరేట్గా ఏం చేయను అనమాట, ఇద్దరికి కలిపి ఒకసారి చేసేస్తాను. అలాట కర్రీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇక టిఫిన్కి అయితే అది దోశ పిండి కలిపి ఉంచుకున్నాను అనమాట. ఆ రోజే పట్టాను దోశ బ్యాటర్ కూడా ఆ రోజే చేసుకున్నాను. తను ఒక్కరే తింటారు కాబట్టి చిన్న గిన్నెలో అయితే కలిపి ఉంచేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇక తను వచ్చి పూజ చేసుకొని ఇక పూజ అయిపోతుందనలోనే ఇక దోశ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక తను అలా టిఫిన్ చేసేసి ఇక ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనేమో ఇక కొంచెం చట్నీ, నేను కూడా ఉప్మా చేసుకున్నాను. ఎందుకో టమాటో వెజిటేబుల్ అన్నీ వేసుకొని ఉప్మా తినాలనిపించింది, అలా చేసుకున్నాను అనమాట. ఇక ఈవినింగ్ చూసారా 4 అవుతుంది. డోర్ ఓపెన్ చేయగా అంత వేడిగా అనిపిస్తుందో మీకు కనిపిస్తుంది ఆ లైట్ వెలుతురు ఎట్లా ఉందో. పక్కనైతే ఏంటంటే మాకు ఓపెన్ ప్లేస్ ఉందండి, చాలా అంటే చాలా వేడి అనేది ఇంట్లోకి బాగా వచ్చేస్తుంది అనమాట. నైట్ కొంచెం ఈవినింగ్ 6:30 దాకా కూడా చాలా వేడి ఉంటుందన్నమాట ఇంట్లో. స్టవ్ చూస్తున్నారు కదండి, ఏమైందంటే మార్నింగ్ పాలు పెట్టేస్తే పొయ్యి మీద పొంగిపోయినాయి, అవి అట్లా మాడిపోయినాయి అనమాట. అది క్లీన్ చేయాలి, లేకపోతే చీమలు వచ్చేస్తాయి. ఎక్కువ చీమలు వస్తాయండి మేము ఉండే ఇంట్లో. హౌస్ ఓనర్స్ అయితే ఏదో క్రీమ్ పెట్టి ఇచ్చారట మేము ఇంట్లోకి వచ్చే ముందే. కాకపోతే ఇంత క్లీన్ చేయకపోతే కనుక ఎమ్మట్లోనే చీమలు వస్తాయి, కుప్పలుగా వస్తాయి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నా చూడండి, అలా ఎప్పటికప్పుడు ఉంటుంది కదా చీమలకి స్టిక్ లాంటిది, అది ఎప్పటికప్పుడు అట్లా రాస్తూ ఉంటాను అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఈ నైట్ అలా డీమార్ట్కి వెళ్తున్నాము గ్రాసరీస్ కోసం. చాలా డేస్ అవుతుందండి మేము కూడా తెచ్చుకోక గ్రాసరీస్. అలా బయటకు వెళ్ళి అలా తీసుకొని డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని ఇక రిటర్న్ అయిపోయాము ఇంటికి. మీకు కనుక నా బ్లాగ్స్ అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.